అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ అయితే మటన్ కర్రీ అండి. అది కూడా మా హస్బెండ్ ప్రిపేర్ చేశారు. సో ప్రాసెస్ చూసే ముందు మీరైతే నా వీడియోకి ఒక లైక్ చేసుకోండి. దానికోసం 2 టేబుల్ స్పూన్స్ సరసాల నూనె అయితే తీసుకున్నారండి. దాంట్లో 2-3 యాలకులు, 2-3 దాల్చిన చెక్క, 2-3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నారండి. ఏదైతే వేడిగా ఆయిల్ చేసుకున్నారు కదా, దాంట్లో అవన్నీ కూడా యాడ్ చేసుకొని మటన్ అనేది బాగా వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నారు. దాంట్లో ఈ ఆయిల్ అంతా కూడా యాడ్ చేసుకున్నారు. తర్వాత అల్లం తల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నారు. జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, కొంచెం మీట్ మసాలా కూడా యాడ్ చేసుకున్నారండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకున్నారు. మిక్స్ చేసేసుకొని ఒక 5 to 10 minutes అయితే పక్కన పెట్టేశారండి. పక్కన ఏదైతే సరసాల నూనెతో మనం నాన్ వెజ్ కర్రీస్ అయితే వండితే టేస్ట్ వైజ్గా అయితే చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఒక కుక్కర్ పెట్టేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్ నార్మల్ ఆయిల్ అనేది వేశారండి. వేసేసిన తర్వాత ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకున్నారు. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాక మటన్ కూడా వేసేసారు. మటన్ వేసేసిన తర్వాత మటన్ అయితే ఒక 5 to 10 minutes అయితే బాగా ఫ్రై అవనించారు. తర్వాత ఎలాంటి వాటర్ గట్ట ఏమీ యాడ్ చేయలేదు. ఒక తల్లుళ్ళు అయితే యాడ్ చేసుకున్నారండి. ఒక మొత్తం తల్లుళ్ళంతా కూడా దాంట్లో వేసేసి నార్మల్గా అయితే కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే రాణించారు. వన్స్ 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం మూత తీసేసి తర్వాత కొంచెము మనకి మేతి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నారండి. మేతి పౌడర్ కొంచెం యాడ్ చేసుకున్నారు. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వాటర్ ఒక 1/2 glass ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నారు. వన్స్ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నారండి. ఒక 3 విజిల్స్ అయితే వచ్చేసిన తర్వాత మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ వైజ్గా అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోను అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.